మామ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. సో ఇప్పుడు మన బ్లాగ్కి అయితే తీద్దాము. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరికి మంగళగిరి అని పేరు ఎందుకు వచ్చిందో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో మంగళగిరిలో డివైడ్ చేస్తే కనుక మంగళ ప్లస్ గిరి. మంగళ అంటే శుభకరమైన, గిరి అంటే కొండ. సో మంగళగిరిలో ఆ లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు కాబట్టి సో ఈ కొండని శుభకరమైన కొండగా ప్రకటిస్తూ సో ఆ విధంగా నేమ్ మీద వచ్చిందనమాట మంగళగిరి అని. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్స్ కవర్ చేద్దాం. టెంపుల్స్ దగ్గర నుంచి మనం స్లోగా మొత్తం కవర్ చేద్దాం మామ. సో ఆ టెంపుల్స్కి ఉన్న స్టోరీస్ అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్కి ఆ స్టోరీస్ ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో మీరు పక్కాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మామ, ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. అండ్ మీకు చెప్పా కదా, ఎక్కువ మంది మనని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాం మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేది చూడండి మామ. ఇంకా స్టార్ట్ అవుతాం. సో మా ఫస్ట్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మనం ఇక్కడ మా ఏరియాలో ఉన్న రాముడి గుడికి అయితే వచ్చాం. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంక మనం బండిలో పెట్రోల్ అయితే కొట్టించుకొని మనం ఇంకా గాలిగోపురం దగ్గరికి అయితే వెళ్తాం. పెట్రోల్ అయితే కొట్టించామా, కాకపోతే కొంచెం నాకు ప్రాబ్లం ఉంది. ఏంటంటే నార్మల్గా నేను బ్లాగ్స్ షార్ట్స్ తీసేది ఎలా అంటే కనుక జస్ట్ వీడియో తీసేసామండి, ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాక వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు లైవ్లో ఫొటోస్ అండ్ అలాగే వాయిస్ ఓవర్ కూడా లైవ్లోనే ఇవ్వడం వల్ల నన్ను చూసే వాళ్ళని పిచ్చోళ్ళ కింద లెక్కేస్తారని చెప్పేసి అనుకున్నా. అలా అని కాదు కానీ కొంచెం సిగ్గీత ఉంది. సో నేను సరిగ్గా మాట్లాడకపోవచ్చు, బట్ ఒక్కసారికి అయితే చూసుకోండి. బట్ అయినా సరే అంటే ఇంకా బ్లాగ్ చేస్తుంటే కనుక ఇంకా తప్పదు, ఇంకా మనం ఇలా మాట్లాడాల్సిందే. ఎందుకంటే మనం చెడుగా ఏం చెప్పట్లేదు, జస్ట్ తెలిసింది 10 మందికి చెప్తున్నాం అంతే. బట్ కొంచెం షై అయితే ఉంది కొంచెం. అది ఓకే మామ, ఇప్పుడైతే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చాం. సో ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మేము గాలిగోపురం అని చెప్పి పిలుచుకుంటాం అనమాట. ఇంక చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది మామ. సో అది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. బట్ నాకు చెప్పా కదా కొంచెం సిగ్గైతే ఉంది కదా, సో దానివల్ల నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకే మా, ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు ఇది పాస్ట్ చాలా ఎప్పటి నుంచో ఉందన్నమాట. మీకు ప్రీవియస్గా ఒక ఫోటో చూపించాను కదా, సో ఆయన అనమాట దీన్ని కట్టింది. శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో అయితే ఈ గుడిని కన్స్ట్రక్షన్ చేశారు. సో బేసిక్గా ఈ టెంపుల్కి ఏంటంటే ఇది తూర్పు ద్వారం, ఉత్తరం, దక్షిణం నా 3 ద్వారాలు అయితే ఉంటాయి. కాకపోతే ఇటు పరమడ ద్వారం కూడా మనం అదే చాలా సార్లు అయితే ట్రై చేశాం, అయితే స్టేబుల్గా అయితే నుంచోలేదు. అది ఎందుకు ఏంటనే పెద్ద హిస్టరీ అనమాట. సో ఇది ఈ టెంపుల్ మెయిన్ ఫేమస్ అయింది ఇక్కడ మంగళగిరి కట్టడం వల్ల కాకుండా బాలయ్య రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాడు అనమాట. అంటే బాలయ్య మూవీస్ చాలా ఉన్నాయి కదా, నరసింహ అని చెప్పేసి. సో ఆ మూవీస్ ఏది హిట్ అయినా సరే బాలయ్య అయితే కనుక ఈ టెంపుల్కి అయితే వస్తూనే ఉంటాడు. సో అది మామ, ఈ టెంపుల్తో ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో అయితే విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా. సో అది మామ, మీరైతే మెయిన్ అయితే మంగళగిరిలో హాట్ అన్నమాట ఈ గాలిగోపురం అనేది. హాయ్ మామ, ఇప్పుడైతే శివాలయానికి అయితే వచ్చాం. సో మీకు లోపల ఏం చూపించట్లేదు, ఎందుకంటే కనుక మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనుక మీకు ఇంకా క్లారిటీగా అయితే బాగుంటుంది. సో నేను చూపిస్తే అంతే బాగోదు. సో సెకండ్ ప్లేస్ ఇది గాలిగోపురం చూస్తారు కదా, ఎదురు కనపడుతుంది గాలిగోపురం. దానికి ఇటు సైడ్ అయితే ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా నా వెనకాల రథం, అది చిన్న రథం. శివరాత్రికి అయితే అది బయటికి అయితే వస్తుంది అండ్ పెద్ద విగ్రహం అయితే ఉండిద్ది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కనుక బేసిక్గా ఇక్కడ ఏ శివాలయం సరే మీరు వెళ్తే ఓన్లీ శివుని మాత్రం చూస్తారు కదా. ఇక్కడ ఏంటంటే కనుక శివుడితో పాటు వినాయకుడు అండ్ చాలామంది చాలా లోపల ఆ టెంపుల్ లోపలే సబ్ టెంపుల్స్ లా ఉంటాయి. సో ఈ ఒక టెంపుల్కి వస్తే కనుక మీకు ఓవరాల్గా ప్రతి దేవుడిని మీరు కవర్ చేసినట్టే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు పక్కా విజిట్ చేయండి ఇది కూడా.
సో ఇదే మా స్టార్టింగ్ పాయింట్, పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇది మీకు పడుతుంది. సో మీరు ఇక్కడి నుంచి వెళ్తే కనుక ఆటోస్ కూడా ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి. ట్రావెలింగ్ కూడా అంత ప్రాబ్లం అయితే ఉండదు ఈ వేలో. సో చాలా బాగుంటుంది. సో మీరు పైకి వెళ్ళాక ఇంకా మీకు ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఏంటి గురించి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇలా పైకి వచ్చే మనకి చిన్న టోల్ గేట్ అయితే ఉండిద్ది మావా. సో ఆ టోల్ గేట్ దగ్గర మనం మనీ పే చేసి పైకి అయితే వెళ్ళాలి. మీరు ఫ్రెండ్ చూస్తున్నారు కదా మావా, ఇది వచ్చేసేమో పానకాల స్వామి టెంపుల్ అనమాట. సో ఇటు వచ్చేసేమో గంధాల స్వామి టెంపుల్కి వెళ్ళే మెట్లు. సో మీకు టెంపుల్ చూపించా కదా, మెట్లు చూపించా కదా. సో దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఈ టెంపుల్ గురించి చెప్తాను. పానకాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గురించి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కనుక ప్రతి టెంపుల్లో మనకి టెంపుల్ ఉంటుంది, అందులో ఒక విగ్రహం ఉంటుంది. ఇది కామన్ థింగ్. ఇక్కడ పూజలు పురస్కారాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు జస్ట్ నార్మల్గా అంటే దానికన్నా ముందు మంగళగిరి కొండ వేసి లైక్ ఎలాంటిదంటే ఒక ఎలిఫెంట్ షేప్లో ఉంటుందన్నమాట. సో అప్పట్లో పెద్ద స్టోరీస్ ఏదో ఉన్నాయి. సో ఒక ఎలిఫెంట్ ఏదో సంథింగ్ ఏదో శాపం వల్ల వరం వల్ల కొండగా మారింది. సో ఆ కొండ మీద ఈ లక్ష్మీనరసింహస్వామి అయితే వెలిచారు అని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మనం ఆడుకుంటే ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ పానకం అయితే ఇస్తారు. సో ఈ పానకం కూడా ఎలా ఉండేది అంటే 2 yearsకి ఒకసారి బెట్టింగ్ వేస్తారనమాట. అది పాట అయితే పాడతారు. ఈ 2 yearsలో ఎవరికైతే ఎక్కువ బెట్టింగ్ చేస్తారో, ఎక్కువ హై ఇస్తారో, సో వాళ్ళు ఇంకా ఇక్కడ పానకం అమ్మవచ్చు అనమాట. 2 years పాటు 5 years పాటు నాకు అంత క్లారిటీ అయితే లేదు. సో అది మామ. అండ్ అలాగే ఇక్కడ విగ్రహం ఒక హోల్లా ఉంటుంది, పెద్ద అంటే నోరు. సో ఇప్పుడు మన పానకం తీసుకున్నప్పుడు ఏమైతే కనుక ఆ హోల్లో అయితే పానకాన్ని ఒక శంఖంతో అయితే పోస్తారు. సో పోసినప్పుడు ఎలా అంటే మనం ఎలా అయితే వాటర్ తగిన గుటక ఎలా అయితే వస్తుందో, సో అదేవిధంగా అక్కడ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో అది స్పెషాలిటీ. అండ్ అలాగే ఈ కొండలో కొన్ని గంధపు శంఖలు ఉన్నాయి, అది లావాలా ఉంటుంది. సో ఇది పేలిపోతూ ఉంటుంది. సో ఇలా పానకం పోయడం వల్ల ఏంటంటే అది కూల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి కొన్ని రూమర్స్ ఏదో కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో అది మీకు ఇంకోసారి మీకు స్టెప్స్ చూపించా కదా. సో ఆ స్టెప్స్లో ఏం జరుగుతుందంటే కనుక పైన కూడా సేమ్ ఒక టెంపుల్ లాగా ఉంటుంది. సో ఆ టెంపుల్లో ఏం జరుగుతుందంటే కనుక మనం ఆయిల్ పోస్తూ ఉంటాం, ఒక అగ్నిగుండం లాగా ఉంటుంది అనమాట. అయితే ఆయిల్ అయితే పోస్తూ ఉంటారు. సో అది మా ఇంకా ఓవరాల్గా ఈ 3 టెంపుల్స్ ఫేమస్ అనమాట మంగళగిరిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో చోటకైతే తీసుకెళ్దాం. సో ఇదే మా ఎకో పార్క్. దీని గురించి చెప్పాలంటే ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్ స్టోరీ. సో ఏంటంటే కనుక మాకు చిన్నప్పుడు ఇది ఒక శానిటోరీ అనమాట. ఇప్పుడు ఏదైతే బాడీస్ పోస్ట్ మార్టం చేస్తారో ఆ ప్లేస్ ఇది. సో మేము చిన్నప్పుడు చాలా భయపడే వాళ్ళం ఇటు సైడ్ రావాలంటే. బట్ ఇదే ఒక హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే రీసెంట్గానే ఇది ఇక్కడ ఎంట్రీ పాస్ ఫ్రీ చేశారు. మొన్నటి వరకు అయితే అమౌంట్ అయితే పే చేయాలి, కానీ ఇప్పుడు ఫ్రీ చేశారు. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది, ట్రెక్కింగ్ ఉంది. అండ్ అలాగే వుడెన్ పాయింట్, వ్యూ పాయింట్, అండ్ అలాగే చెట్లు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ.